నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మా గారు చనిపోయినారు. ఏదైతే నిన్న ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు వాళ్ళ భార్య, మిగతా టీం సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏదైతే ఆపరేషన్ కగార్ 2025 ఏప్రిల్లో స్టార్ట్ అయింది, వచ్చేడాది మార్చి కల్లా కూడా ఆపరేషన్ పూర్తిగా ఎన్డీఏ లక్ష్యంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఒక పౌర హక్కుల నాయకుడిగా మీరేం చెప్తారు? ఓవరాల్గా మావోయిస్టు ఉద్యమం అనేది కూడా మసకబారిపోయే అవకాశం ఉందంటారా ఈ ఎన్కౌంటర్ ద్వారా? అంటే ఏం చెప్తారు సార్? అంటే దీంట్లో మనము 2-3 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇది కేవలం మావోయిస్టు రాజ్యానికి మధ్యన జరుగుతున్న ఒక రకమైన యుద్ధము. కానీ ఇది మావోయిస్టుని మేము మార్చి లోపల పూర్తిగా అణిచివేస్తాం లేదా తుడిచివేస్తాం అని అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. అదే దిశగా వాళ్ళు పనిచేస్తున్నారు. సరే, వాళ్ళు దాంట్లో ఒక విజయం తర్వాత ఇంకో విజయం సాధిస్తున్నారు. వాళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సమాచారం వాళ్ళకు దొరుకుతున్నది. టెక్నాలజీ కూడా, సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా పెరిగింది కాబట్టి సమాచారాన్ని సేకరించడము చాలా సులభమైంది. అలాగే కొంత లొంగిపోయిన వాళ్ళు లేదా వాళ్ళు ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ దగ్గర కూడా చాలా సమాచారం ఉంది. బహుశా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఏమిటి, కేంద్ర ప్రభుత్వం లేదా రాజ్య వ్యవస్థ ఏ వ్యూహం ప్రకారం అయితే నడవాలనుకుంటే ఆ వ్యూహం ప్రకారాలు కలిగి ఉన్నారు. ఆయుధాలు కలిగి నిరాయుధనం చేయడమైనా, వాళ్ళు సరెండర్ కావడమైనా, లేకపోతే వాళ్ళని ఎలిమినేట్ చేయడమైనా ఇది కేంద్ర ప్రభుత్వం. కానీ మనం పౌర హక్కుల ఉద్యమం నుంచి మేము గత 5 దశాబ్దాలుగా చెప్తున్నాంటే ఈ ఉద్యమం ఎందుకుందని, ఇలాంటి ఉద్యమం ఒక 55 ఏళ్ళు ఎలా సర్వైవ్ అయింది? ఈ ఉద్యమము 55 ఏళ్ళు బతికుండడమే కాకుండా దాదాపు 125 జిల్లాల్లో వ్యాపించిన ఉద్యమం ఇది. పోనీ ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందా? 50 ఏళ్ళ క్రితమే ప్రారంభమైందా అంటే కాదు. ఈ ఉద్యమము లేదా ఆదివాసుల పోరాటాలు ప్రారంభమై 200 ఏళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆదివాసులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు, భిన్న రకాలుగా ప్రతిఘటిస్తున్నారు. 2 రోజుల క్రితము బిర్సా ముండా యొక్క ఆయన పుట్టినదినమని చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద అడ్వర్టైజ్ న్యూస్ పేపర్లలో చాలా పెద్ద ప్రచారము చేశారు. బిర్సా ముండా ఎవరు? 23 ఏట ఆయనను జైల్లో ఉన్నప్పుడు చంపేశారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. తర్వాత కాలంలో కూడా భిన్న ప్రాంతాలు, ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో చూస్తే సమాంతరంగా గాంధీ గారి ఇక్కడ ఉద్యమం సమాంతరంగా ఆదివాసీ ఉద్యమాలు జరిగి, ఒక్క ఉద్యమం కాదు, ఎన్నో రకాల ఉద్యమాలు ఆదివాసీ. ఎందుకు ఆదివాసీలే ఇంత ప్రతిఘటిస్తున్నారు అనేటువంటి సమస్య ఒకటి ఉంది. ఆదివాసీ కొంత వేల సంవత్సరాలుగా అడవిలో జీవించడం వల్ల అడవి తమదనుకుంటున్నారు. ఆ అడవి మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. కనుక ఈ 200 ఏళ్ళ నుంచి కూడా ఏం జరుగుతుందని భారత రాజ్యాంగం రాసేప్పుడు రాజ్యాంగ సభలో ఈ చర్చ జరిగింది. జైపాల్ సింగ్ అని ఆయన జార్ఖండ్ బస్తరు ప్రాంతానికి చెందినటువంటి ఆయన రాజ్యాంగ సభలో రాజ్యాంగం రాసేప్పుడు తాను కూడా పాల్గొన్నాడు. ఆయన ఈ ప్రశ్నను వాళ్ళతో చేశాడు. మేము ఇంతకాలంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికాము, ఇవాళ మీరు భారతదేశంలో మనమంతా కలిసి ఉండమని అంటున్నారు. ఎందుకో మాకు ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, కానీ అయినా మొదటిసారిగా రాజ్యాంగాల్లో మీరు మాకు హక్కులు ఇస్తున్నారు, అది మేము అంగీకరిస్తున్నామని మాట అన్నాడు ఆయన. రాజ్యాంగంలో షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో నార్త్ ఈస్ట్ గురించి కానీ ఆదివాసీల యొక్క హక్కుల గురించి రాస్తున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రకంగా టెన్షన్ నడుస్తున్నది ఆదివాసులకి. స్వతంత్ర దేశంలో కూడా ఒక రకంగా ఈ టెన్షన్ నడుస్తున్నది. కాబట్టి ఎప్పుడు ఆదివాసీ ఉద్యమాలు కొంత అవి ఒక స్థాయికి వచ్చాయో రాజ్యము దానికి స్పందిస్తూ కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అట్లా మీకు వచ్చినటువంటి చట్టాలు రాజ్యాంగంతో పాటు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, తర్వాత
మీకు ఫారెస్ట్ రైట్స్ 2006లో వచ్చింది, పీసా వచ్చింది, తర్వాత 170 వచ్చింది. కనుక ఎన్నో చట్టాలు నిరంతరంగా ప్రభుత్వము వాటి ఆదివాసీ ఉద్యమాలకు స్పందనగా కొత్త హక్కులని వాళ్ళకు చేస్తూ పీసా ప్రకారం అయితే లేదా షెడ్యూల్ 5 ప్రకారం రాజ్యము ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాల్లో అడవిని ముట్టడానికి వీల్లేదు. ఇది ఆదివాసులకు మనం చేసినటువంటి వాగ్దానం. కనుక ఆదివాసీ ఇవాళ ఈ న్యూ లిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే వచ్చిందో అది స్టిగ్లిజ్ అనే నోబెల్ లారెట్ తాను రాసిన పుస్తకంలో ఈ అభివృద్ధి నమూనా చాలా నిర్దాక్షిణమైంది, ఇది అమానవీయమైంది అని రాశాడు. ఆయన రూట్లెస్ తర్వాత జాబ్లెస్ అని రాశాడు. కనుక ఆయన అయితే రూట్లెస్ అనేది నిర్దాక్షిణ్యమైన అభివృద్ధి నమూనా ఏదైతే ఇవాళ అమల్లో ఉందో ఆ నిర్దాక్షిణ్యమైన నమూనా యొక్క కొనసాగింపై ఇవాళ రాజ్యము ఆదివాసుల మీద ఇంత పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఆదివాసీ పోరాటాల మీద ఇంత పెద్ద ఎత్తున ఒక యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధంలో గతంలో కూడా ఎన్నో ఇలాంటి పోరాటాలను అణచివేస్తూనే వచ్చారు. ఒక్క పోరాటం కాదు, బోల్డ్ అని పోరాటాలను అణచివేశారు. ఈవెన్ నక్సలైట్ పోరాటాన్ని కూడా శ్రీకాకుళంలో నక్సల్బర్గ్లోనే 5-6 నెలల్లో దాన్ని అణచివేశారు, శ్రీకాకుళంలో అణచివేశారు. కనుక అణచివేస్తూనే ఉన్నారు, మళ్ళీ ఉద్యమాలు ఏదో ఒక రూపంలో వస్తున్నాయి. మేము పౌర హక్కుల్లో ప్రభుత్వానికి నిరంతరంగా చెప్తున్నది ఏమిటంటే ఆదివాసీల సమస్యలు ఏమిటో చర్చించండి. ఏ సమస్యల నుంచి అయితే ఈ ఉద్యమాలు పుడుతున్నాయో, ఈ ఉద్యమాలు కొనసాగుతున్నాయో, కేవలం ఈ ఉద్యమాలను అణచివేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదు, ఇది తాత్కాలిక పరిష్కారం. శాశ్వతమైన పరిష్కారం రావాలంటే ఆదివాసీలకి మనం ఇచ్చిన హక్కులని అమలు చేయడమే కాకుండా ఆదివాసీలతో కూర్చొని మాట్లాడండి, చర్చలు జరపండి, ఆదివాసులు ఏం కావాలంటున్నారో, ఏం రక్షణలు కావాలంటున్నారో అని చర్చించండి అని మనము ఆ ప్రతిపాదన చేశాము. గతంలో తెలంగాణ ప్రాంతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో శంకరం గారి ఆధ్వర్యంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి మావోయిస్ట్ పార్టీకి రాజ్యానికి మధ్యన చర్చలు జరిగాయి. సరే, చర్చలు విఫలమైన సఫలమైన దానికంటూ కూడా చర్చలు అనేవి సాధ్యమే అనే ఒక ప్రయోగం జరిగింది. దాని కొనసాగింపుగానే ఇవాళ రాజ్యము మళ్ళీ ఆదివాసీ ప్రాంతాల్లోకి ఇప్పుడు చాలా పట్టుదలగా ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు. ఎందుకు అంటే ఛత్తీస్గఢ్లో ఒక అంచనా ప్రకారము 44 లక్షల కోట్ల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఒక ఖనిజం కాదు, రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఈ మధ్యన అయితే బంగారు గనులు కూడా అక్కడ ఉన్నాయంటున్నారు.